చిన్న వయస్సులోనే మరణం ఖాయమని తెలిసినా మరణాన్నే జయించిన బాలుడెవరో తెలుసా? అతనే మార్కండేయుడు, మృకండు మహర్షి కుమారుడు. మృకండు మహర్షి దంపతులు శివుణ్ణి ప్రార్థించి పుత్రుడి కోసం తపస్సు చేశారు. శివుడు, మీకు 100 ఏళ్లు జీవించే మూర్ఖుడైన కొడుకు కావాలా, లేదా 16 ఏళ్లు మాత్రమే జీవించే అత్యంత జ్ఞాని భక్తుడైన కొడుకు కావాలా అని అడగ్గా వారు రెండవ దాన్ని ఎంచుకున్నారు. పుట్టిన మార్కండేయుడు సకల శాస్త్రాలను అభ్యసించి శివునికి పరమ భక్తుడిగా మారాడు. 16 ఏళ్లు నిండే సమయం దగ్గర పట్టంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మార్కండేయుడు శివలింగాన్ని పూజిస్తుండగా యముడు ప్రాణాలు తీయడానికి వచ్చాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని శివనామాన్ని జపించాడు. మార్కండేయుడిపై యమపాసం విసిరిన యముడు శివుని ఆగ్రహానికి గురయ్యాడు. శివుడు లింగం నుంచి ప్రత్యక్షమై యముణ్ణి హెచ్చరించి మార్కండేయుణ్ణి ఆశీర్వదించాడు. శివుడు మార్కండేయుడికి మరణం లేని వరం ఇచ్చాడు. అప్పటి నుండి మార్కండేయుడు చిరంజీవుల్లో ఒకడిగా నిలిచాడు.